మాకు కావాల్సింది బాంబులు కాదు, అన్నం కావాలి. కార్మిక చట్టాలు, నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలి, కార్మిక అనుకూల చట్టాలు తీసుకురావాలని ఈ ఎర్ర జెండా సాక్షిగా శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా చేస్తున్నటువంటి యుద్ధం ఈ రెండింటికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున కార్మికులకు పోరాడాలి. మన బిల్డింగ్ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా ఏందనంటే ఎప్పుడు కొంతమంది 50 మందో 100 మంది సోదరులారా బిల్డింగ్ నిర్మాణ రంగ కార్మికులు మన మిర్యాలగూడలో పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ లేబరు అడ్డా మీద ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మేడే సందర్భంగా అందరికీ మంచినీళ్లు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్ర కేంద్రాన్ని యూనియన్ వైపు నుంచి మీరు ఏర్పాటు చేసినందుకు యూనియన్ నాయకత్వాన్ని పేరు పేరున అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన కార్మికులు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ ఎండాకాలం పోయేంత వరకు ఈ మే నెల మొత్తం కూడా మీరు ఈ మంచినీళ్ళు ఈ చలివేంద్రం మీరు మెయింటైన్ చేయాలి, అందరికీ అందించాలి, మధ్యలో ఏమాత్రం కూడా ఆపొద్దు. అదేవిధంగా ఇవాళ ప్రపంచ కార్మికుల పోరాట దీక్షా దినం మేడే. అంటే ప్రతి సంవత్సరం కూడా మేడే ఎందుకు జరుపుకుంటాం? మనం జరుపుకోవటమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న కార్మికులు శ్రామికులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జరుపుకుంటారు. కారణం ఏంటంటే 1886 సంవత్సరం 140 సంవత్సరాల క్రితం 140 సంవత్సరాలకు ముందు ప్రపంచంలో ఏ దేశంలో పనిచేసే కార్మికులైనా రోజుకు 14-15 గంటలు పనిచేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు. 15 గంటలు పనిచేసినా కూడా కూలి కానీ వేతనాలు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. చాలా అన్యాయంగా కార్మికుల యొక్క శ్రమని దోచుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు 40-50 వేల మంది అక్కడ పనిచేసే కార్మికులంతా కూడా మనం ఇన్ని గంటలు పనిచేయలేము, మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, భార్య పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం, దీనికంటే చావటం ముఖ్యం అని చెప్పి వాళ్ళంతా ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసుకొని యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయ్యా, మాకు 8 గంటల పని మాత్రమే చేస్తాం, 8 గంటల పని దినం మాకు హక్కు కల్పించాలి, సంఘం పెట్టుకోవడానికి హక్కు కల్పించాలి, మా జీతాలు పెంచాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను చెత్తపుట్టలు పడేసి మీరు సంఘాలు పెట్టుకుంటారా బిడ్డ, మేము చెప్పినట్టుగా మీరు వినరా అని చెప్పి మీ సంగతి చూస్తామని చెప్పేసి కార్మికులు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటం మీద, ఊరేగింపు మీద, సభ మీద దాడి చేసి వాళ్ళ రౌడీలను ఉపయోగించి, పోలీసులను ఉపయోగించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి లాఠీచార్జ్ చేసి
అనేక మంది కార్మికులు ఆ కాల్పుల్లో అక్కడనే గిలగిలా కొట్టుకొని నేల కొరిగి చనిపోవడం జరిగింది. అనేక మంది నాయకులను తీసుకుపోయి జైల్లో పెట్టారు. అయినా పోరాటం ఆపలే. వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, అవసరమైతే అందరం చచ్చిపోతాం, మీరు ఎంతమందిని చంపినా ఎంతమంది మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా మేము ఆగేది లేదు అని చెప్పేసి ఆ రకంగా ఏందనంటే తెగించి పోరాటం చేశారు. అప్పుడు యజమానులు దిగొచ్చి కార్మికులు కోరిన ప్రకారంగా 8 గంటల పని, అదేవిధంగా మరి సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఇవన్నీ కల్పించడం జరిగింది. అందుకనే 140 సంవత్సరాల క్రితం కార్మికులంతా సంఘటితమై సంఘం పెట్టుకొని 8 గంటల పని సాధించారు కాబట్టి, సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఆనాటి నుంచి ప్రపంచంలో ఉన్న కార్మిక సంఘాలు కార్మికులంతా ఏకమై సమ్మెలు, సంఘాలు, ఈ హక్కులు ఇవన్నీ మొదలైనవి. అందుకనే ప్రపంచ కార్మిక సంఘాలన్నీ కలిసి మనం మొట్టమొదటిసారి పోరాడి సాధించుకునే రోజు కాబట్టి మే 1వ తేదీన మనమంతా కూడా ఒక పెద్ద పోరాట దినంగా, దీక్షా దినంగా, హక్కుల దినంగా జరపాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూ ఉంది. సత్యనారాయణ కొంచెం నువ్వు అడ్డం ఉన్నావు సత్యనారాయణ, వెనక అచ్చడి పోతే ఫోటోలో పడుతున్నావు, వెనకకి ఉండాలి. కార్మిక కర్షక ఐక్యత రద్దు చేసుకోవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలు వర్తిల్లాలి. ప్రపంచ శాంతి. యుద్ధం వద్దు. యుద్ధం వద్దు. శాంతి కావాలి.